టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. మేషరాశి వారికి రాహు మీనంలో, శని వక్రించి కుంభంలో, తర్వాత మనకి గురుడు వృషభ రాశిలో, కుజుడు వచ్చేసరికి మనకి మిథున కర్కాటక రాశి సంచారం. తర్వాత ఈ యొక్క బుధుడు సింహ కర్కాటక రాశి సంచారం. రవి సింహ కన్యా రాశి సంచారం. శుక్రుడు కేతువుతో కలిసి ఉండి సెప్టెంబర్ 18 దాటిన తర్వాత మనకి తులారాశిలో శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఈ రాశి సంపుటిని బట్టి మనకి మేషరాశి వారికి ఆర్థికంగా ఏది ఎత్తుపల్లాలు అనేటటువంటి ఏం లేవు. గత వారంలో ఎలా ఉందో అలాగే ఉందని మనం చెప్పుకోవాలి. అలాగే ఈ ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఈ యొక్క గణేష్ నవరాత్రులు ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ జరగడం వల్ల కాస్త నిశ్శబ్దంగా ఉన్నారు అని చెప్పాలి. ఏ ఫైల్ కూడా ముందుకెళ్ళలేదు. ఇక ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా అలాగే స్తబ్దుగా ఉన్నాయి. అలాగే ఈ చేపల రొయ్యల చెరువులు వాళ్ళకి మంచి ఆదాయము అనేటటువంటిది ఈ వారంలో వస్తుంది. పౌల్ట్రీసు, తర్వాత మటన్ షాపులు, చికెన్ షాపులు, కిరాణా షాపుల బిజినెస్లు చాలా బాగుంటాయి. ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు, కరెంటు సంబంధించిన వ్యాపారాలు, తర్వాత సాఫ్ట్వేర్లో కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావు. చాలా డల్గా ఉంటుంది బిజినెస్. అలాగే మనకి హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు, ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చక్కగా సాధిస్తారు. ఈ వారంలో ఆలోచన మారుతుంది. నేను ఎదగాలి, నేను డెవలప్ అవ్వాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి అనేటటువంటి ధోరణిలో మీరు యొక్క ఆలోచన ఉంటుంది. అయితే తల్లిదండ్రులు చాలా దూరంగా ఉన్నారు, మాకు మేము వేరే దేశ విదేశాల్లో ఉన్నాము, మరి మా ఇంటి దగ్గర పెట్టుకోలేకపోతున్నాము అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ముసలి తల్లిదండ్రులను తెచ్చుకొని పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక కుటుంబంలో ఈ విషయమై లేకపోతే మరేదన్నా కారణాల వల్ల కాస్త గొడవలు జరిగి మనస్సు కాస్త ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అలాగే విదేశాలలో ఉండేటటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి విజిటింగ్కి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వీసాల కోసం ఆగిపోయినటువంటి వాళ్ళు ఈ వారంలో అటువంటి వాళ్ళకి వీసాలు స్టాంపింగ్ అనేటటువంటిది ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. పని ఈసారి సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు అవనివ్వండి, ప్రైవేట్ ఉద్యోగాలు అవనివ్వండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సమాజాన్ని బాగు చేయాలి, మనము సమాజాన్ని రిఫార్మ్ చేయాలి, రెనోవేట్ చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఈ యొక్క మేషరాశి వారికి ఎక్కువగా కలుగుతుంటాయి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీ తల్లులు మీకు బ్రహ్మాండమైనటువంటి కాలేజీల్లో సీట్లు చూద్దాము అని వాళ్ళు ప్రయత్నిస్తుంటే మీరు కాలేజీలో మీకు అనవసరమైనటువంటి స్నేహాలు, ప్రేమలు పెట్టుకొని కొంచెం మీరు మార్కులలో తక్కువ తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి చదువు మీద శ్రద్ధ చూపించండి. ఇక ఈ యొక్క గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. గురువుకు కిలోంపావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం కరెక్ట్గా తెల్లవారుజామున 3 గంటలకి ఇంట్లో కానీ బయట కానీ దానం చేయండి. తెల్లవారుజామున 3 గంటలకి ఏ పంతులు గారు రాకపోతే కనుక 6 గంటలకి మీరు దానం చేయండి. అలాగే గురు చరిత్ర మీరు చక్కగా పారాయణ చేసుకోండి. మీ ఇంట్లోనే స్తోమత ఉన్నటువంటి వాళ్ళు గురువారం నాడు చక్కగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్ళండి. గాణగాపురం పౌర్ణమి రోజునే వెళ్ళాలి అనేటటువంటి మూఢనమ్మకాన్ని పక్కన పెట్టేసేయండి. అది కేవలం ఏ రోజైనా సరే దత్తాత్రేయుల వారు మీకు సమానమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారన్న విషయం తెలుసుకోండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం రాశి ఫలాల్లో రాహు మీనంలో, మరి ఈ యొక్క శని వక్రించి కుంభరాశిలో, గురుడు ఈ యొక్క వృషభ రాశిలో, మరి శని వక్రించి కుంభరాశిలో ఉండడం జరిగింది. ఈ యొక్క కుజుడు మరి మిథున రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో బుధుడు, రవి మరి సింహకన్యా రాశుల్లో సంచారము, శుక్రుడు కన్యా తుల రాశుల్లో సంచారము, కేతు కన్యా రాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది.
ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయంలో పెద్ద మార్పులు ఉండవు. అయినప్పటికీ కూడా ప్రమోషన్స్ ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే గతంలో బ్రేకప్స్ అయినటువంటి వాళ్ళంతా కూడా వృషభ రాశి వాళ్ళకి మళ్ళీ మీ పాత లవర్లు మీ దగ్గరికి రావడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఉద్యోగరీత్యా ఊర్లు వదిలేసి మరి హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి నగరాలకి ఈ వృషభ రాశి యువత రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ పెద్దగా కలవు, కానీ కాస్త ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వాటర్ ప్రాబ్లం, ఆ తర్వాత దోమలు, డెంగ్యూ ఇలాంటి వాటి కారణాల వల్ల డెంగ్యూ ఫీవర్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వారంలో ఖచ్చితంగా వృషభ రాశి వారు మరి తీర్థయాత్రలకు వెళ్ళడం జరుగుతుంది. కొత్తగా కొంతమంది పురుషులతో మీకు అలాగే స్త్రీలతో మీకు ఫ్రెండ్షిప్ అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ వృషభ రాశి వారికి. దాని నుంచి కాస్త మీకు మనశ్శాంతి అనేటటువంటిది రావడం జరుగుతుంది. రకరకాల వ్యాపారాలు చేసి ఎక్కువ సంపాదించాలి అనేటటువంటి తపనతో ఈ యొక్క వృషభ రాశి వారు ఉంటారు. అయితే మీ తండ్రి గారు మాత్రం అనుభవంతో చూస్తారు కాబట్టి వాళ్ళు వ్యాపారం వద్దు, ఇవన్నీ కూడా నిరంతర టెన్షన్, జాబ్ తెచ్చుకో అని చెప్పేసి మంచి మంచి సలహాలు అనేటటువంటిది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఆడపిల్లలు వీళ్ళు మరి బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. మగవాళ్ళు మేమేమైనా సరే స్థిరపడాలి అని చెప్పి బుర్రపాడైపోయి మరి వీళ్ళంతా కూడా కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంతవరకు మరి ఈ యొక్క మంగళ షాపుల వ్యాపారాలు చాలా బాగుంటాయి, చెప్పుల వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఇక హోటల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వృత్తి చాలా బాగుంటుంది. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ యొక్క శుక్రుడికి మనం ఏం చేయాలి, శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని మరి తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి మీరు దానం చేసుకోవాలా. అలాగే చక్కగా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః అనేటటువంటి మహాలక్ష్మి మంత్రంతో మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీకు మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు చక్కగా ఉన్నాయి. ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి కాస్త రిలీఫ్ అనేటటువంటిది జరుగుతుంది. కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా వాటిని తీసుకొని కోర్టులకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక కొత్త ఉద్యోగాలు చేయాలా, వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచన బాగా పెరిగిపోతుంది. చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో లాభదాయకంగానే ఉంది, కానీ మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. మా ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా పనిని కష్టపడి నేను చేస్తుంటే గుర్తించట్లేదు అనేటటువంటి భావన ఈ వారంలో ఈ రాశి వారికి బాగా పెరిగిపోతుంది. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాల్లో ఉంటూ మరి విడాకుల కోసం అప్లై చేసినటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలామంది ఉన్నారు, ఏ కారణం లేకుండా. అటువంటి వాళ్ళంతా కూడా ఎంతమంది చెప్పినప్పటికీ కూడా విననటువంటి వాళ్ళు కాస్త ఈ వారంలో మనం కలిసి ఉంటే బాగుండేమో అనేటటువంటి ఆలోచన పెరుగుతుందన్నమాట. తర్వాత కెమెరామెన్లు, టెక్నికల్ ఫీల్డ్ యాంకర్లు, ఇలా టీవీ మీడియాలో, సినిమా మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా ఆర్థికంగా లబ్ధి పొంది మీరు అంతా కూడా ముందుకు వెళ్ళడము అనేటటువంటిది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క వారము ఏమైనా సరే పెళ్లి చూపుల్లో మిమ్మల్ని కూర్చోపెట్టాలి అనేటటువంటి ఆలోచనలతో మీ తల్లిదండ్రులు ఉండడం జరుగుతుంది. మాకు అప్పుడే పెళ్ళొద్దని భయపడుతూ ఉండేటటువంటి మీకు కంపల్సరీ పెళ్లి చూపుల్లో మీరు కూర్చోవడం మీ ఫ్రెండ్స్ సహాయంతో జరుగుతుంది. అలాగే మిథున రాశి మగవాళ్ళు కొంతమంది ఎలుపు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎలుపు అంటే భార్యను తీసుకొని ఎక్కడికో దొంగ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు పిల్లల్ని అతిగా గారాబం పెట్టుకోండి, వాళ్ళ ఫోన్లు చెక్ చేయండి, పాస్వర్డ్స్ చెక్ చేయండి. అన్నీ కూడా మరి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా వ్యాపారం చోట కూడా వీళ్ళకి ఈ ఆడవాళ్ళతో గొడవలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రేమ గొడవలు అంటే ఏదో కొట్టేసుకుంటున్నారని కాదు. అలాగే ఈ యొక్క రాశి వారికి మనము ఎంతసేపు కూడా కన్స్ట్రక్టివ్ థింకింగ్ అనేటటువంటిది ఉంటుంది. అయితే గత 2 సంవత్సరాలుగా మీరంతా కూడా ప్రేమలో పడ్డం,
మరి ఆ ప్రేమ సక్సెస్ కాకుండా ముందుకెళ్లకుండా వెనక్కి వెళ్లకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దీనివలన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు ఆపేసి, మీరు ప్రిపరేషన్ ఆపేసి ప్రేమ పిచ్చిలో పడిపోతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేయండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు శనగల్ని పెసరల్ని మీరు ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి జాకెట్ నుంచి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేయండి. అలాగే చక్కగా పెసరపు ఉండలు, పెసరుండల కూర చేసి పేదవాళ్ళకి అందరికీ కూడా అన్నదానం చేయండి. అలాగే ఈ యొక్క రాశి వారికి అనంతమైనటువంటి శుభ ఫలితం మీకు లభించడానికి అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చక్కగా లాభంలో ఉన్నటువంటి గురు ప్రభావం, మరి చదువు మీద మీకు శ్రద్ధను తీసుకురావాలి. కానీ కర్కాటక రాశి వాళ్ళే మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోయాను, ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోయాను అంటూ పిల్లలు చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా కేవలం మీ అశ్రద్ధ. టీచర్లు అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాల్యుయేట్ చేసేవాళ్ళు కాదు. ఇలాంటి లేమ్ ఎక్స్క్యూజెస్ని మీరు పక్కకు పెట్టేసి ముందుకు వెళ్ళిపోండి. ఫ్యామిలీలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి ఆదాయం అనేటటువంటిది ఉంటుంది. తర్వాత డబ్బు కూడా మీరు అనుకోకుండా మీకు కలిసి రావడం అనేటటువంటిది కలుగుతుంది. మీ మేనత్తల వాళ్ళ ఆరోగ్యం అనేటటువంటిది క్షీణించడం జరుగుతుంది. మీ మేనత్తల నుంచి మీకు కలిసి రావడానికి, ఆస్తులు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మీడియా వాళ్ళు, తర్వాత సినిమా ఫీల్డ్లో జర్నలిస్టులు, వీళ్ళందరికీ కూడా పరిస్థితి అనేటటువంటిది బాగుంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో ఎక్కువగా కష్టపడి చక్కగా ఈ గణపతి నవరాత్రులకు చేశారు. అదేవిధంగా ఈ నెలంతా కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇటువంటి డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మరి ముందుగా మిమ్మల్ని చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి స్టూడెంట్స్ అంతా కూడా టైం పాస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే చక్కగా వీసా దగ్గర ప్రభుత్వ సంబంధమైనటువంటి గొడవలు కానీ లావాదేవీలు కానీ ఉండవన్నమాట. అయితే ఆర్థికంగా బాగా ఎదగాలండి మేము అనేటటువంటి కసి లోపల మీకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత సినిమా యాక్టర్లు, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు కంపల్సరీ పూర్తిగా ఉన్నట్టుగా భావిస్తే వాళ్ళు చేయగలుగుతారనమాట. అదేవిధంగా ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి వారం అవకాశాలు ఉన్నాయి. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మనుపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ సింహరాశి వారికి రాహు మీనరాశిలో ఉండడం, తర్వాత మరి శని వక్రించి కుంభరాశిలో ఉండడం, గురుడు వృషభ రాశిలో ఉండడము, ఆ తర్వాత కుజుడు మిథునంలో ఉండడం, కర్కాటకంలో మరి బుధుడు ఉండడము, ఆ తర్వాత ఈ యొక్క రవి శుక్ర శనివారం నాడు ఈ యొక్క చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ యొక్క రవి కన్యా తులారాశుల్లోకి వెళ్ళడం, అలాగే ఈ యొక్క శుక్రుడు కన్యా తులారాశి సంచారము, రవి సింహ కన్యారాశి సంచారము, కేతు వచ్చేసరికి ఈ యొక్క కన్యారాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి దీనివల్ల భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా మీరు కొంచెం స్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సినటువంటి సమయం ఇది. మరి ఈ
ఎంతసేపు కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఫారిన్కి సంబంధించినటువంటి లాభాలు అనేకంగా మనకి వస్తాయన్నమాట. ఆలోచన సరళి కూడా మారుతుంది. ఇంతవరకు నేను ఇండియాలో చదువుకొని ఇండియాలో ఉద్యోగం చేయాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఫారిన్ వెళ్ళాలి అనేటటువంటిది ఆలోచన సడన్గా రావడం జరుగుతుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ యొక్క సింహరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలి. డబ్బులు బాగా సంపాదిస్తారు. గత వారంతో మనం పోల్చుకుంటే పెద్దగా కష్టాలు ఏమీ లేవు అని మనం చెప్పాలి. అలాగే చేతబడులు భూతమంత్రాల మీద ఆసక్తి చూపించడం అనేటటువంటిది ఈ సింహరాశి వారు ఈ వారంలో చేస్తారు. మరి పుస్తకం తీసి చదవండిరా అని చెప్పకుండా ఇటువంటి దోషాలకు పూజ కాళహస్తిలో చేయించామండి, లేకపోతే మరొక చోట చేయించామండి అని 2 లక్షలు ఖర్చు అయిందండి అని చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే మీ అందరి యొక్క ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు వచ్చేసరికి చదువులో బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటివి చేస్తారు. చేపల రొయ్యలు చెరువులు బాగుంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆ తర్వాత మినప సున్నండ్లను కానీ మినుములను కానీ కిలోంపావు మీరు పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు బాగుంటుంది. ఇక దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది ఈ వారం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వార రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను తెలియజేస్తున్నాను. మరి వార ఫలాల్లో మనకి రాహువు ఈ యొక్క మీనరాశిలో ఉండడము, ఆ తర్వాత ఈ యొక్క శని వక్రించి కుంభరాశిలో ఉండడము, గురుడు మనకి కన్యా వృషభ రాశిలో ఉండడము, ఆ తర్వాత కుజుడు మిథున రాశి, ఆ తర్వాత ఈ యొక్క బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి శని వక్రించి తర్వాత మనకి ఉండడం అనేటటువంటిది కుంభరాశిలో ఉండడం జరిగింది. అలాగే కేతువు చక్కగా ఈ యొక్క కన్యారాశిలో ఉన్నాడు. శుక్రుడు కన్యాతులల సంచారము, రవి సింహ కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకొని వెళ్ళిపోతారు. ఎంతవరకు నోటి దగ్గరికి వచ్చి ఆగిపోయిందండి మాకు వ్యాపారాలు అనేటటువంటి వాళ్ళంతా కూడా సంతోషపడేటటువంటి సమయం అన్నమాట ఇది. అలాగే ఈ వారంలో మీకు మీ బంధువుల ఇళ్ళకి బంధువులు రావడం అనేటటువంటిది కంపల్సరీ జరుగుతుంది. అలాగే ఈ యొక్క వారంలో మనము ఈ కేతు అనేటటువంటిది కన్యారాశిలో ఉండడం వల్ల ఈ కాస్త దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయేమో అనేటటువంటి ఆలోచనతో మీరు కాస్త భయపడడం అనేటటువంటివి జరుగుతాయి. అలాంటివి ఏం లేవు. ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు జాబులు రానటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవడం, వీళ్ళకి జాబులు రావడం మీ ఆశ్చర్యానికి మీకే విస్మయాన్ని కలిగిస్తుంది. మరి అలాగే ఈ యొక్క వారంలో ఈ కన్యారాశి వారి జాతి పచ్చని చిటికిన వేలకి ధరించండి. అలాగే 9 అనేటటువంటి పేపర్లో రాసుకుని మరి ఆ పేపర్ని జేబులో పెట్టుకోవడం అనేటటువంటి ద్వారా చక్కటి పరిష్కారం ఇది. అలాగే దశమహావిద్యలలో ఒకటైనటువంటి రాజశ్యామల అమ్మవారికి హోమానికి మీ ఇళ్లలో మీరు జరిపించుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి జరుగుతాయి. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను వార ఫలాలు చెప్తున్నాను. మనకి రాహువేమో మీనంలో, శని వక్రించి కుంభంలో, గురుడు వృషభంలో, కుజుడు మిథునంలో, బుధుడేమో కర్కాటకంలో, తర్వాత సింహ కన్యా రాశుల్లో రవి, ఆ తర్వాత ఈ యొక్క కేతు కన్యా రాశిలో ఉన్నాడు. శుక్రుడు వచ్చేసరికి ఈ కన్యా తులారాశిలో ఉండడం జరిగింది. ఈ తులారాశి వారికి ఈ వారం వృత్తిపరంగా పెద్ద అభివృద్ధి ఏముండదు, ఉన్నది అదాలాపంగా వెళుతూ ఉంటుంది. ఎందుకంటే అష్టమ గురువు ప్రభావం వల్ల వీళ్ళందరికీ కూడా అప్పులు బాగా వస్తాయి. ఉద్యోగాల జీతాల కంటే కూడా అప్పులు బాగా వస్తాయి. తీసుకోండి, ఏం పర్వాలేదు.
కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశి వారికి వ్యాపారాలు ప్రారంభించొద్దు. నెక్స్ట్ వారం తర్వాత మళ్ళీ తర్వాత చూసుకుందాం మనం. అలాగే ఈ తులారాశి వాళ్ళు ఏదంటే అది జరిగిపోతూ ఉంటుందన్నమాట. అన్ని డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఈ వారంలో మీ మాటకు పలుకుబడి బాగా పెరిగిపోతుంది. మీరు చెప్పిందంతా కూడా అందరూ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఆడవాళ్ళు ముఖ్యంగా మరి మీ మాట, మీ భర్తలు మీకు వినడం, మీ అత్తమామలు మీ మాట వినడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. అయితే పట్టుదలకు వెళ్ళి ఆడపడుచుల పిల్లల పెళ్ళిళ్ళకి మీరు వాళ్ళు పిలిస్తేనే మేము వెళ్తాం, లేకపోతే లేదు అనేటటువంటి ఒక చిన్న అహంకారపూరితమైనటువంటి ధోరణి మీలో కనబడుతుంది. ఇది మూర్ఖమత్వం అనేటటువంటిది కనబడుతుంది. ఇది కేతు ప్రభావం వల్ల కాస్త చేతస్థం అనేటటువంటిది కూడా ఉంటుందన్నమాట. కొత్త కొత్త స్థలాలు కొనడానికి ప్రయత్నిస్తారు. ఉన్న రేషన్ కార్డులు అనేటటువంటివి మీరు తెలియకుండా వెహికల్స్ కొనుక్కోవడం, ఇలాంటి కొన్ని పనులు చేయడం వల్ల ఉన్న రేషన్ కార్డులు కూడా పీక్ వేస్తుందన్నమాట గవర్నమెంట్. కాబట్టి ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా మీరు వ్యవహరించుకోండి. అలాగే ఈ పొరుగురులో బంధువుల పెళ్ళిళ్ళకి బాగా వెళ్తారు మీరంతా కూడా ఈ వారం. చక్కగా చిన్ననాటి మిత్రులతో రీయూనియన్ల పేరుతో వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటారనమాట. కాబట్టి ఈ విధంగా ఈ వారం అంతా కూడా మీరు వినోద కార్యక్రమాల్లోనే గడపడం జరుగుతుంది. ఇక దేవాలయాలు పేరుతో విహార యాత్రలకి వెళ్ళడం, కాస్త మనశ్శాంతి ఉంటుందని చెప్పేసి యాత్రలకు వెళ్ళడం, ఎంతసేపు చూసినా సరే డబ్బు ఖర్చు అనేటటువంటిది ఎక్కువ చేస్తారు. దానికి తగ్గట్టుగా మీకు అందరికీ కూడా డబ్బులు రావడం జరుగుతుంది. ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి పదవుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి పదవులు రావు, కానీ డిస్ట్రిక్ట్, జిల్లా ఇలాంటి పోస్టుల్లో పార్టీకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు మా ఇళ్ళ ముందు నిమ్మకాయలు వేసారండి, జుట్టు వేసారండి, అందువలన మాకు వేరే చోట ఇల్లు ఉంది, మా సొంత ఇంట్లో అవన్నీ వేశారు కాబట్టి అద్దెళ్ళు మాకు ఖాళీ చేసేస్తామంటున్నారు మేము, లేకపోతే అని మీరు ఉంటున్న ఇళ్ళు ఖాళీ చేసేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే చుట్టుపక్కల అందరినీ కూడా మీ భయంతో మిగతా వాళ్ళని కూడా పిరికి వాళ్ళని చేసేస్తారనమాట. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. గురువుకి కిలోంపావు శనగల్ని చక్కగా పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి గురువారం నాడు కరెక్ట్గా ఉదయం 6 గంటలకి ఇంట్లోనే మీరు లేదా దేవాలయంలో మీరు పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవచ్చు. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయన్నమాట. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం వారఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందండి అంటే, రాహువేమో మీనరాశిలో, శని వక్రించి మనకి ఈ యొక్క కుంభరాశిలో ఉండడము, గురుడు వృషభ రాశిలో ఉండడము, కేతువు కన్యారాశి, తర్వాత రవి సింహ కన్యారాశుల్లో, శుక్రుడు కన్యా తులారాశుల్లో, బుధుడేమో కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది. దీనివల్ల మీ యొక్క ఆలోచన ధోరణి చాలా మారుతుంది. ఇంతకుముందు ఎంత చీటికి మాటికి కోపం వచ్చేసేటటువంటి మీకు ఇప్పుడు కోపం అనేటటువంటి తగ్గిపోతుంది. న్యాచురల్ ప్రేమ అనేటటువంటిది మీకు పుడుతుందన్నమాట. మీ భర్త పైన అవనియండి, మీ పిల్లల పైన అవనియండి. అయితే అనుమాన సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇంకా అనుమానిస్తూనే ఉంటారు. మీ మీద పూర్తి ప్రేమ చూపించేటటువంటి వాళ్ళని కూడా మీరు అనుమానించడం అనేటటువంటివి జరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా అనుమాన ధోరణితో మీరు చూస్తూ ఉంటారు. చేపల రొయ్యల చెరువులు, వైన్ షాపులు నడుపుతున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. రైతులకి నష్టం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులు తమ పిల్లల్ని చదివించుకోవడం కోసం ఆస్తులు తాకట్టు పెట్టుకోవడం కానీ, లేదా శ్రమపడినటువంటి డబ్బంతా ఇస్తే ఆ పిల్లలు విలాసాలు చేయడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. అది తెలుసుకుని మీరు కాస్త బాధపడడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఆడవాళ్ళు ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉంటారు. మీ పుట్టిళ్ళ వాళ్ళు మీ ఇంటికి రావడం అది చాలా సంతోషాన్ని మీకు కలగజేస్తుంది. మీ తల్లిదండ్రులతో మీరు కొంతకాలం మీరు ఉండడం ఈ వారంలో మంచిగా ఉంటుంది. అయితే ఈ వారంలోనే వాళ్ళతో మొహమ్మత్తు పెట్టేసుకొని మీరు గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరమైనటువంటి సంభాషణ కానీ, వాగ్వివాదాలు కానీ చేయొద్దు. అలాగే జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మీరు ఏం చేయాలంటే కాస్త తక్కువగా మాట్లాడటం వల్ల మనకి మనస్పర్ధలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి.
ఇంకా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి. మరి కేతు చాలా బాగున్నాడు, అయినప్పటికీ కూడా కేతు కనీసం రాహుకి మనం చక్కగా ఈ రెండింటిని గ్రహాలని మనం చేసుకోవాలా. కేతు జపము, రాహు జపము, కేతువుకి స్తోత్రాలు, రాహుకి స్తోత్రాలు చేసుకోవాలి. అయితే విశేషించి శనివారం నాడు రాహువుకి మీరు దానాలు ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కిలోంపావు మినుములను తీసుకొని మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేసుకోండి ఉదయం 8 గంటలకి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి మనము ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే రాహు మీనరాశిలో ఉండడము, తర్వాత శని వక్రించి మనకి కుంభరాశిలో ఉండడం, అలాగే గురుడు వృషభ రాశిలో, ఆ తర్వాత ఈ యొక్క రవి కన్యా తులారాశి సంచారము, మరి ఈ యొక్క సింహరాశి రవి సింహరాశి కన్యారాశుల సంచారము, శుక్రుడు వచ్చేసరికి కన్యా తులారాశుల సంచారము, ఈ యొక్క కేతు వచ్చేసరికి మనకి కన్యారాశిలో ఉండడం, బుధుడు కర్కాటక రాశిలో ఉండడం జరిగింది. దీనివల్ల మనకి పెద్ద ఆదాయము, పెద్ద పనులు అనేటటువంటివి ఇంకా జరగవు. ఆర్థిక పరంగా బాగానే ఉంటారు, చితుకుపోయి ఏమి లేవు. కానీ కొత్తగా మీకు చేతికి వస్తాయి డబ్బులు అని ఆశపడుతున్నటువంటి వాళ్ళు ఇంకా మీకు తిరిగి చేతికి రావన్నమాట. కాబట్టి కొంతకాలం పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఎక్కువ చదువుకోవాలి, లేకపోతే నిర్మోహటంగా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు కాస్త అడ్డంకులు అనేటటువంటివి రావడం జరుగుతాయి. అంటే ఫ్లైట్ టికెట్ తీసుకుని మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా లేట్గా వెళ్ళడం వల్ల ఫ్లైట్లు వెళ్ళిపోవడమో, లేకపోతే అసలు స్టాంపింగ్ కాకపోవడమో, ఇలా ఏవో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ధనుసు రాశి వారికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి పరస్త్రీలు పరిచయం అవడం అనేటటువంటి అవకాశం ఉన్నాయి. తర్వాత మీకు ఈ ఆస్తులకు సంబంధించి ఈ యొక్క అప్పులు బాగా చేశారు, వడ్డీ కట్టలేకపోతున్నాము, చాలా బాధల్లో ఉన్నాము అనుకునేటటువంటి వాళ్ళకి ఈ వారం కాస్త రిలీఫ్గా మీకు కట్టినటువంటి అపార్ట్మెంట్లు అవనివ్వండి, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు అవనివ్వండి, లేకపోతే మీ ఏ వ్యాపారాల్లో ఉన్నారో ఆ వ్యాపారాలు కొంత కదులుతుందన్నమాట. అంతే పూర్తిగా రిలీఫ్ రాకపోయినప్పటికీ కూడా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిలిటరీ వాళ్ళకి లీవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తమ భార్యా బిడ్డలతో కలిసి చక్కగా వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశివారు అనేకమైనటువంటి తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే యూరిన్ నుంచి బ్లడ్ కారడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్, వెనీరియల్ డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సినిమా యాక్టర్లకి, డాక్టర్లకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి మంచి ఆదాయం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కోర్టు సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చెడ్డవాళ్ళతో మీరు తిరక్కండి. చెడ్డవాళ్ళతో కనుక తిరిగినట్లయితే వాళ్ళు తప్పించుకుని ఆ యొక్క దొంగతనాలను కానీ, ఆ యొక్క నిందలు వేయడం, ఇలాంటి ఏవైతే వాళ్ళు చేశారో అవన్నీ కూడా మేమే తోసిపారేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త అప్రతిష్ట పాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయండి. అలాగే దుర్గమ్మ తల్లికి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకి మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీకు చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు లభించడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. మకర రాశి. ఈ మకర రాశి వారికి వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క మా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే, గ్రహ సంచారము ఈ మీనరాశిలో రాహువు, తర్వాత కేతువు మీకు కన్యా రాశిలో ఉండడము, శని వక్రించి కుంభరాశిలో ఉండడము, గురుడు మరి వృషభ రాశిలో ఉండడము, ఆ తర్వాత బుధుడు కర్కాటక రాశిలో ఉండడము, రవి సింహ కన్యా రాశుల సంచారము, అలాగే ఈ యొక్క శుక్రుడు వచ్చేసరికి కన్యా తులారాశుల సంచారము, గురుడు వచ్చేసరికి వృషభ రాశిలో, కుజుడు మిథునంలో ఉండడం అనేటటువంటిది జరిగింది.
మరి ఈ యొక్క మకర రాశి వారికి శత్రువులు మిత్రులుగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి మీ భార్యాభర్తల మధ్య ఇద్దరు కూడా కోర్టు సమస్యలు అనేటటువంటివి మీరు పడుతున్నారు. ఆ కోర్టు సమస్యలు ఒక దారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ మీద మల్టిపుల్ కేసెస్ రిజిస్టర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు కూడా అవతలాళ్ళపైన కొన్ని కేసులు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. అయితే ఆర్థిక పరంగమైనటువంటి చికాకులు మీకు ఎక్కువగా కలవరపరుస్తూ ఉంటాయి. మీ మామగారికి మీరు ఇచ్చుకున్నటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి రాలేదనేటటువంటి కోపంతో మీ భార్యలను వదిలేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఎవరు తప్పు చేశారో వాళ్ళకి మీద కోపం పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ఆఫీస్లో కూడా మీరు గ్రూప్ అంతటికీ కూడా వర్క్ చేస్తున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు వస్తాయి. కానీ ఏలినాడి శని ప్రభావం వలన అవతల వాళ్ళకి గుర్తింపు అనేటటువంటిది జరుగుతుంది. మీకు రావాల్సినంత గుర్తింపు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుపోవడానికి అవకాశాలు ఉన్నాయి. చదువుకోండిరా బాబు అని మీ తల్లిదండ్రులు చక్కగా మీకు చదువుకి మంచి మంచి కాలేజీల్లో రావాలని ఫీజులు కట్టి మీకు సపరేట్గా అపార్ట్మెంట్ ఇచ్చి ఎన్ని కష్టపడితే వాళ్ళ ఆశలకు తగ్గట్టుగా కాకుండా మీరు పాత స్నేహితులు కొత్త స్నేహితులు అంటూ లవ్ అఫేర్స్ నడుపుతూ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్లో మీ చదువును పాడు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు చదువు మీదే ఏకాగ్రత పెట్టండి. అలాగే అమ్మేటటువంటి వాళ్ళు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు కనుక అమ్మితే చక్కటి రేట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రకరకాల వ్యాపారాలు మీరు చేయడానికి సరిపోతారనమాట. ఈ యొక్క మెడికల్ షాపులు, తర్వాత డ్రగ్స్, ఇలాంటివన్నీ కూడా మంచి లాభాలు అనేటటువంటివి మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాలు వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి చక్కగా మనము కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి పేద బ్రాహ్మణుడికి మీరు దానం గుళ్ళో కానీ ఇంట్లో కానీ మీరు బయట చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఇప్పుడు దశమహావిద్యల్లో ఒకటి బగళాముఖి అమ్మవారు కానీ లేదా ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు అత్యంత శుభమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారం రాహు మీనంలో, మరి ఈ యొక్క శని వక్రించి కుంభంలో, గురుడు వృషభ రాశిలో, తర్వాత బుధుడు కర్కాటక రాశిలో, అలాగే ఈ యొక్క కేతువు కన్యారాశిలో ఉండడము, రవి సింహ కన్యారాశి సంచారము, అలాగే శుక్రుడు వచ్చేసరికి ఈ యొక్క కన్యా తులారాశి సంచారం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి చక్కగా వినోద కార్యక్రమాలలో పాల్గొనడం అనేటటువంటి జరుగుతాయి. నిత్యం ఒక ఉత్సవంలాగా జరుగుతుందన్నమాట. మీ అత్తగారి ఇళ్ళకి మీరు వెళ్తారు. మరి ఇంటి దగ్గర మీరు నేటివ్ ప్లేస్లో ఇక్కడ చేస్తున్నటువంటి పని అంతా కూడా మీ నేటివ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ పని దొరకడం అనేటటువంటి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అయితే అప్పుడప్పుడు డిప్రెషన్కి ఈ యొక్క అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఎక్కువ ఇరిటేట్ అవ్వడము, ఎక్కువగా కోప్పడ్డము, మీ గురువులపైన అలాగే మీ అందరిపైన, ఇంట్లో సభ్యులపైన అందరిపైన కూడా దెబ్బలాడము అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇదంతా కూడా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం రాలేదనేటటువంటి బాధ, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల సరిగ్గా చేసుకోలేకపోవడం, అలాగే తమ కొలీగ్స్తోనూ, తర్వాత కింద సబార్డినేట్స్ లేకపోతే మీ సూపీరియర్ ఆఫీస్తో సరైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోకుండా అందరి మీద కూడా కస్సు బుస్సు ఆడడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కాస్త ఊరట పొందుతారు. వీళ్ళు మంచిగా గెలుపులు అనేటటువంటివి వస్తాయి. సినిమా వాళ్ళకి అందరికీ కూడా ఈ ఫీల్డ్లో చాలా బాగుంటుంది ఈ యొక్క వారము. అలాగే రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అటువంటి బకాయిలన్నీ కూడా తిరిగి మీకు రావడం జరుగుతుంది. మరి ఆడవాళ్ళు చాలా వాళ్ళ భర్తలకు తెలియకుండా, మరి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సపరేట్గా కొంతమందికి డబ్బులు అప్పిచ్చినటువంటి వాళ్ళు ఉంటారేమండి, తర్వాత వాళ్ళు ఇవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ దగ్గర మీకు బాకీల కోసం మీరు ప్రయత్నించుకొని కాస్త గట్టి ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా మీ డబ్బులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పందాలు కడతారు మీరు. ఐపీఎల్, క్రికెట్, బెట్టింగ్ ఇవన్నీ కూడా లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే మీ సంతానం వల్ల ఈ బెట్టింగ్లతో కాస్త డబ్బు ఇబ్బంది అనేటటువంటిది మీరు పడుతున్నారు. మీ పిల్లలు చేసినటువంటి అప్పులు మీరు తీరుస్తున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా మీరు చేసుకోండి. ఇక
పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క చిత్రవర్ణం అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్రజపం కానీ లేదా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ముందుగా ఈ యొక్క మీనరాశి వారికి అనేకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి. మరి మీరు అప్పులు చేసినటువంటివి అగమ్య గోచరంగా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏలినాటి శని అవడం వల్ల, అయినప్పటికీ కూడా మీ తండ్రి గారు మీ తల్లి సహాయం వల్ల ఆ సెటిల్మెంట్లన్నీ కూడా చేసి అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా అప్పులు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తారు. మరి ఎన్నో రకాలుగా ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపెడుతున్నా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా బాధపడకుండా పాపం వాళ్ళ పనులు వాళ్ళు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క మీనరాశి వాళ్ళ భార్యల నుంచి కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే కలిసి ఉంటారు, పెద్ద పెద్ద ఇబ్బందులు అని కాదు, కానీ వాళ్ళు విందు వినోద కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల యొక్క ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి మీకు కలతలను తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కెమెరా మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు సినిమాలు, ఆ తర్వాత టీవీలో సీరియల్స్లో నటించేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆర్థికంగా వీళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు, యాంకర్లకి సన్మానాలు జరగడం, ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. మరి మటన్ షాపులు, బెల్ట్ షాపులు, ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ, మరి ఈ బిజినెస్లు అన్నీ కూడా చాలా లాభదాయకమైనటువంటి బిజినెస్లు కాబట్టి అటువంటి బిజినెస్లను మీరు ఏరుకొని మీకున్నటువంటి రాజకీయ పలుకుబడితో మీరు అటువంటి వ్యాపారాలు తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి హోటళ్ళు నడుపుతున్నటువంటి వాళ్ళు, కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ నడుపుతున్నటువంటి వాళ్ళ లాభాల బాటలో మరి ఈ విధంగానే వాళ్ళు వెళ్తున్నారు. మరి ఈ వారము చక్కగా మీ ఇంటికి బంధువులు తండోపతండాలుగా వచ్చి రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఏమాత్రం విసుక్కోకుండా చక్కగా మీరు చేసి పెట్టారనేటటువంటి మంచి పేరు మీకు ఉంటుంది. అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ కొంతమంది ఏలినాటి శని ప్రభావం వల్ల మీకు జరుగుతున్నటువంటిది ఏలినాటి శని కాబట్టి అటువంటి వాళ్ళు కాస్త మిమ్మల్ని విమర్శించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిదండ్రులను విమర్శించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏది కూడా పట్టించుకోకూడదు. కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా హార్డ్ వర్క్, ఏ రంగంలో ఉన్నా సరే విద్యార్థులంతా కూడా చాలా జాగ్రత్తగా ఎక్కువ కష్టపడి చదివితే కనుక మరి పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆయా రంగాల్లో నిష్ణాతను కనుక తెచ్చుకోగలిగినట్లయితే మీరందరూ కూడా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ప్రతిదాన్ని అనుమానాస్పదంగా మీరు ఈ వారం చూస్తూ ఉంటారు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. తిరిగి వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. సెలవు.